ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల సమయంలో శుక్రవారము ఉపవాస కూడికలో కొద్ది నిమిషములు మనము దేవుని వాక్యాన్ని విందాం. దైవజనుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక, హల్లెలూయా, తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వాక్యము మనము చదువుకొని, తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యము. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. చాలు. చదవబడిన దేవుని యొక్క పరిశుద్ధ వాక్కు దైవజనుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చెప్పుతూ ఉన్నాడు. క్రీస్తు యేసు కృపచేత బలవంతుడవు కమ్ము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కొంతమంది బలహీనులైనప్పుడు మంచి మంచి ఆహార పదార్థముల ద్వారాగా బలాన్ని తెచ్చుకుంటారు. కొంతమంది అనారోగ్యం వచ్చినప్పుడు మెడిసిన్ ద్వారాగా బలాన్ని తెచ్చుకుంటారు. మరలా కొద్ది కాలము గడిచిన తర్వాతకి వారు బలహీనులైపోతూ ఉంటారు. అంత మాత్రమే కాదు, కొంతమందికి బంధుబలగం ఉంటుంది, కొంతమందికి ధనబలం ఉంటుంది, కొంతమందికి లోకబలం ఉంటుంది, రాజకీయ బలం ఉంటుంది. ఇవన్నీ కేవలము తాత్కాలికమే. గనుక నా కుమారుడా తిమోతి, నీవు క్రీస్తు యేసు కృపచేత బలవంతుడవు కమ్ము. యేసయ్య కృపతో ఎవరైతే బలవంతులైతారో వారికి ఎన్నడూ బలహీనులు కారు. వారు ఎన్నడూ ప్రార్థనా జీవితంలో అలసిపోరు. ప్రార్థన విషయంలో వారు వెనకబడరు. ప్రార్థించే విషయంలో వారు ఎన్నడూ కూడా రాజీ పడని జయ జీవితాన్ని జీవిస్తారు. గనుక పౌలు అంటూ ఉన్నాడు, యేసయ్య కృపచేత నువ్వు బలవంతుడవు కమ్ము. ఏ విషయంలో నువ్వు బలవంతుడవైనా కానీ నువ్వు పడిపోతావు, కానీ యేసయ్య కృప ద్వారాగా బలవంతుడవైతే నీవు లోకమును జయిస్తావు. లోకములో ఉన్న వాటిని విసర్జించగలుగుతావు. యేసయ్య కోసము బ్రతకగలుగుతావని, అనేకుల ఎదుట క్రీస్తుకు సాక్షిగా నువ్వు నిలబడగలవని పౌలు తిమోతికి చక్కని మాటను చెప్పుతూ ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, మన చుట్టూ ఉన్న బలగము, మనకు ఒక పెద్ద రోగం వచ్చినా వారు మనల్ని విడిచిపోతారు. మన చుట్టూ ఉన్న బంధుమిత్రులు ఇంకా ఎవరైనా కావచ్చు, వారే మన బలము, మన అండ అనుకుంటామనుకో. మనము ఒకవేళ దీన దరిద్రులమై అనుకోని స్థితిలో అడుక్కునే స్థితికి మనం వెళ్ళినప్పుడు పలానా వాడు మా వాడంటే కాదు కాదు అని చెప్పేస్తారు. కానీ యేసయ్య నిన్ను అలాగ విడిచిపెట్టేవాడు కాదు. నీ గురించి అలాగా సాక్ష్యం ఇచ్చేవాడు కాదు. నా కుమారుడు, నా కుమార్తె, నా బిడ్డ, నా కొడుకు అని యేసయ్య తండ్రి ఎదుట నీ గురించి సాక్ష్యం ఇస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు యేసయ్య కృపచేత బలవంతుడవయ్యి ఆయన కోసము బలమైన ఆత్మీయ యాత్రను నీవు కొనసాగినప్పుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చదువుదాం. స్తోత్రం. 24, 26 వచనాలు మనము చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన
నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగ అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచుకొనెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మోషే అనే నాయకుడు ఈ లోక సంబంధమైన ధనము కంటే అల్పకాల పాపభోగములను అనుభవించుట కంటే క్రీస్తు ప్రజల విషయమై వచ్చు గొప్ప నింద భాగ్యము అని ఎంచుకొని ఉన్నాడు. చాలామంది మనల్ని అంటూ ఉంటారు, ప్రార్థన ప్రార్థన అంటావేందమ్మా, ప్రార్థనకు పోతే ఏమొస్తుందని నిన్ను నిందించవచ్చు, నిన్ను అడ్డగించవచ్చు, నిన్ను అవమానపరచవచ్చు. యేసయ్యను నమ్ముకున్నావని నిన్ను అవమానపరిచిన ఆ మాటలను బట్టి క్రీస్తు విషయమై దేవుని ప్రజల విషయమై నువ్వు శ్రమ అనుభవించుట అది నీకు మేలు. దేవుని నామము నిమిత్తము వస్తున్న నింద గొప్ప భాగ్యమని మోషే ఎంచుకొని ఈ లోక ధనాన్ని విడిచిపెట్టాడు, ఈ లోక పాప భోగాలను విసర్జించి ఉన్నాడు. యేసయ్య ప్రజల కోసం అతడు శ్రమపడ్డాడు, నింద అనుభవించాడు. అప్పుడు మోషేను దేవుడు ఉన్నతమైన స్థానములో నిలబెట్టాడు. ప్రియులారా, అందుకనే యేసయ్య కోసము వచ్చే నిందలో నీకు ఆశీర్వాదము దాగి ఉంది, యేసయ్య కోసం వచ్చే అవమానములో నీకు మేలు దాగి ఉంది. యేసయ్య కోసము నువ్వు పడుతున్న శ్రమను దేవుడు చూస్తున్నాడు గనుక ఆ శ్రమను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి నేను ఆదరించగలిగిన గొప్ప దేవుడు. అందుకనే మనము యేసుక్రీస్తు కృపచేత బలవంతులమై ఉన్నామనుకో, నిందెను కూడా మనము లెక్క చేయము, అవమానమును కూడా నిర్లక్ష్య చేస్తాము. దేవుని ప్రజల ద్వారాగా వస్తున్న శ్రమ అది శ్రమగా అంచుకోము కానీ గొప్ప మేలని మనము భావించి ముందుకు సాగుతాము. దేవునిలో బలవంతులుగా, భాగ్యవంతులుగా, శ్రీమంతులుగా జీవిస్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకనే మన ఆత్మీయ జీవితంలో ఒక సత్యాన్ని గుర్తెరగాలి. మనం ఇంతగా ప్రార్థన చేస్తున్నాం, ఇంతగా దేవుని సన్నిధికి వస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, అయినను మనం అడిగినంత అనుభవించలేకపోతున్నాం, కోరినంత రావట్లేదు, ప్రార్థించినంత ప్రతిఫలమును మనము కనులారా చూడలేకపోతున్నాము. కారణం ఏంటంటే ఒకటి మాట నేను చెప్పనా, ఇప్పుడు నీ మొబైల్ ఉంది, నీ మొబైల్లో నా నెంబరు 9 అంకెలు కరెక్ట్గా కొట్టి 10వ అంకెను నా నెంబర్ కొట్టకుండా వేరే వాళ్ళది కొట్టావనుకో, అది వేరే వాళ్ళకు వెళ్ళిపోదా? పోద్ది కదా. అంటే 9 అంకెలు కరెక్ట్గానే కొట్టాను కదా, ఈ ఒక్క అంకె కొట్టకపోతే నాకు రావచ్చు కదా. ఎందుకంటే ఒక్క అంకె తప్పుబడ్డది గనుక. మన జీవితంలో కూడా ఏదో ఒక బలహీనత మనలో ఉన్నది గనుకనే మనము ఆశించినది అనుభవించలేకపోతున్నాం, కోరినది మనకు దొరకలేకపోతుంది, అడిగిన దానిని మనము రుచి చూడలేకపోతూ ఉన్నాం. అలాగనే ఏదో ఒక బలహీనత, ఏదో ఒక లోపము, ఏదో ఒక శక్తిహీనత, ఏదో ఒక అపరాధము మనలో ఉంది గనుక మనము దేవుడి దగ్గర నుంచి స్వస్థత, విడుదల, ఆరోగ్యము, ఆశీర్వాదము, ఆనందము, సంతోషము, సమాధానాన్ని పొందలేకపోతూ ఉన్నాం. అందుకే పౌలు అంటూ ఉన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, క్రీస్తు యేసు కృపచేత నీవు బలవంతుడవైతే నీలో ఉన్న లోపాన్ని నువ్వు గుర్తెరుగుతావు, నీలో ఉన్న పాపాన్ని నువ్వు తొలగించుకోగలుగుతావు, నీలో ఉన్న ఆ అసమర్థతను నువ్వు విడిచిపెట్టగలుగుతావు. దేవుని కృపచేత బలవంతుడవయ్యి సాగుతావు గనుక ఈ లోకములో ఎవరి వైపు చూసిన ఫలమేమీ లేదు, ఎటు వెళ్ళినా వ్యర్థమే గనుక యేసయ్య వైపు చూస్తూ యేసయ్య కృపచేత మనము బలవంతులమై ముందుకు సాగితే ఈ లోకములో ఎన్ని శ్రమలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా, ఎంత కష్టమైన, ఎంత భారమైనా వాటిని భరిస్తూ ముందుకు వెళుతూ ఉన్నప్పుడు అది కష్టముగా అనిపించదు, భారముగా అనిపించదు, శ్రమగా అనిపించదు. అది రోగమైన ఇది రోగమే అని నువ్వు ఎన్నడూ తలంచుకోవు. అటువంటి నిరీక్షణతో దేవుడు నిన్ను నింపుతాడు గనుక మనము యేసయ్య కృపచేత బలవంతులమవుదాం. ఈ మాటలు దేవుడు
మన హృదయములో భద్రపరుచునుగాక. ఆమెన్.